హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లైన్ చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ప్రీవియస్ వీడియోస్లో బార్ చార్ట్స్ గురించి అలాగే పై చార్ట్ గురించి నేర్చుకున్నాం కదా. అలాగే ఈరోజు మనం ఈ లైన్ చార్ట్ గురించి తెలుసుకుందాం. నా దగ్గర ఒక శాంపుల్ టేబుల్ ఉంది. ఓకే, ఇయర్ వైజ్ ఒక కంపెనీ యొక్క సేల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని లైన్ చార్ట్ అన్నది ఎట్లా డిఫైన్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టేబుల్లో గో టు ఇన్సర్ట్ మెనూ. ఓకే, రికమెండెడ్ చార్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని చార్ట్స్ అనేవి అది సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ డేటాకి తగినటువంటి చార్ట్స్ అనమాట. సో దాంట్లో ఒక లైన్ చార్ట్ ఉంది, అట్లాగే ఒక బార్ చార్ట్ కూడా ఉంది. అట్లాగే చూడండి, ఇది స్టాక్డ్ ఏరియా చార్ట్స్ అని, అలాగే పై చార్ట్స్లో కూడా దీన్ని మనం చూపించుకోవచ్చు అనమాట. సో మనం ఈ రోజు మనం లైన్ చార్ట్స్ గురించి కదా డిస్కస్ చేస్తున్నాం. సో లైన్స్ సెలెక్ట్ చేశాను. సో ఇదంతా కూడా ఒక లైన్ చార్ట్ లాగా. ఫస్ట్ చూడండి, 2017లో ఓకే 300. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్లో అనమాట. 300. అలాగే 2018లో 490 ఇక్కడ. ఇట్లా ఈ పాయింట్స్ కనుక మనకి అంత క్లారిటీగా లేవు అనుకుంటే మనకి ఇక్కడ చూడండి చార్ట్ డిజైన్ ఉంది, చూస్తారా మీరు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ చార్ట్ డిజైన్ కూడా వస్తుంది అనమాట. మీరు డిఫరెంట్ చార్ట్ మోడల్స్ ఉంటాయి లైన్ చార్ట్స్లోనే. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ఈజీగా మనకి అర్థం అవడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టైటిల్ మనకి అర్థమయ్యే విధంగా మనం మార్చుకోవచ్చు కూడా. సేల్స్ డేటా ఇన్ క్రోర్స్. ఓకే, సో ఇట్లా రకరకాల చార్ట్స్ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సింపుల్ లైన్ చార్ట్ అనమాట. ఒకవేళ మనకి 2 డిఫరెంట్ వాల్యూస్తో ఉంటే గనక అప్పుడు ఎలా చేయాలి అంటే, నేను ఇందాక చూపించిన దాంట్లో కేవలం ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ యొక్క సేల్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఒక సింగిల్ లైన్ ద్వారా. ఇప్పుడు నాకు మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ లైన్స్తో ఎట్లా చేయాలి. సో ఇది ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ రికమెండెడ్ చార్ట్స్. దీంట్లో రకరకాల చార్ట్స్ ఏవైతే క్వాలిఫై అవుతాయో ఈ డేటాకి, బార్ చార్ట్, అలాగే స్టాక్డ్ ఏరియా, ఓకే పెరోటో చార్ట్, అట్లా డిఫరెంట్ చార్ట్స్ ఉంటే మనకి లైన్ చార్ట్స్ తీసుకున్నాం. చూడండి, బ్లూ లైన్ ఏమో కంపెనీ 1 డేటా, అలాగే ఆరెంజ్ లైన్ ఏమో కంపెనీ 2 డేటా. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. మన టైటిల్స్ కూడా మార్చుకోవచ్చు. లైన్ చార్ట్ డెమో ఏదో ఒకటి. ఓకే, ఇట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అట్లాగే నాకు ఇంకొక రకమైన డేటా ఉంది. ఇక్కడ చూడండి, 2017లో 300 crores రెవెన్యూ అంటే సేల్స్ జరిగింది. సో ఆ ఇయర్లో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ 10. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ వాల్యూస్కి ఈ వాల్యూస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో 300, 400 అన్ని హండ్రెడ్స్లో ఉంటే ఇది మాత్రం 10, 15, 20 ఇట్లా ఉంది. సో ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని లైన్ చార్ట్స్లో మనం ఎలా చూపించవచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇన్సర్ట్ రికమెండెడ్ చార్ట్. ఇది చూడండి, ఇలా చూసినప్పుడు మనకు చూడండి ఆల్మోస్ట్ ఇదేదో ఒక డెడ్ లైన్ లాగా ఇలాగా లాస్ట్లో చూపించడం జరిగింది. సో ఇదంతా క్లియర్ డేటా కాదు కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం లైన్ చార్ట్స్ కంటే కూడా కాంబినేషన్ చార్ట్స్ అనమాట, అంటే కాంబో చార్ట్స్ అంటారు. అవి ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక సెలెక్ట్ చేయండి. ఓకే, రికమెండెడ్ చార్ట్స్లోకి వెళ్ళండి. ఆల్ చార్ట్స్లో ఇక్కడ కాంబో అనే ఒక సెక్షన్ ఉంటుంది, కాంబో చార్ట్ అనమాట. ఈ కాంబో చార్ట్స్లో ఏంటంటే ఈ బ్లూ లైన్ అన్నది ఇయర్ని, ఆరెంజ్ లైన్ ఏమో సేల్స్ని అంటే సెకండ్ దాన్ని, అలాగే గ్రే కలర్ ఏమో ఓకే ప్రాజెక్ట్ కంప్లీట్ అని థర్డ్ వన్ని అంటే అలా చూపించడం జరిగింది. దీన్ని మనం మార్చుకోవాలి కూడా. సో ఎట్లా అంటే ఈ సెకండ్ యాక్సెస్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇలా ఇది క్లిక్ చేశారంటే సెకండ్ యాక్సెస్ వస్తుంది. ఓకే, ఇదంతా కాదు అనుకుంటే మీరు చూడండి, ఈ సెకండ్ ఆప్షన్ చూసారా, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సెకండ్ దాన్ని
సెకండ్ యాక్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు మోడిఫై చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇయర్స్ అంతా కూడా కొంచెం పోయి 1 2 3 4 అని వచ్చేసింది. ఆ ఇయర్స్ డేటా కూడా వన్ ఆఫ్ ద బార్ కింద ఇక్కడ చూపించడం జరిగింది. మనకు కావాల్సినది కాదు కదా, సో దాన్ని ఎలా మార్చాలో చూద్దాం. ఓకే, రైట్ క్లిక్ చేయండి. ఓకే, సెలెక్ట్ డేటా చేయండి. దీంట్లో మనం ఇయర్స్ అనేది అసలు మనకు అవసరం లేదు కదా, అది ఒక బార్ కాదు కదా. ఓకే, దాన్ని మనం రిమూవ్ చేద్దాం. సెలెక్ట్ చేసి రిమూవ్ చేయండి. సో ఇప్పుడు మనకి కావాల్సినటువంటి డేటా మాత్రమే వచ్చింది. ఒకటి సేల్స్ డేటా అండ్ అనదర్ వన్ ఏంటి, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ అన్న డేటా అనమాట. సో ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది కదా డేటా రిప్రజెంటేషన్ పర్పస్. అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే కింద ఇయర్స్ రావట్లేదు. సో దాన్ని మనం ఇప్పుడు ఇచ్చేయాలి. సెలెక్ట్ డేటా. ఇక్కడ చూడండి, యాక్సెస్ లేబుల్స్లో మనం ఇయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇదేంటంటే హారిజాంటల్ లేబుల్స్ అనమాట. ఇవి లెజెండ్స్ అంటే దీంట్లో ఉండేటటువంటి వాల్యూస్ అనమాట ఇవి. అలా కాకుండా హారిజాంటల్ యాక్సెస్ లేబుల్స్ అంటే ఇవి. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఇవి వస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ని కూడా మనం చేయొచ్చు, కలర్ మార్చుకోవచ్చు క్లియర్గా ఉండడం కోసమని. సో లైక్ దిస్. ఓకే, ఈ విధంగా ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మాత్రం ఇలా కాంబో చార్ట్స్ని యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి మనకి లైన్ చార్ట్ గురించి, అలాగే కాంబో చార్ట్ గురించి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.